చాలా మంచి పాట. అవన్నీ నాకు దొరకలేదు, అందంలో పాట దొరకలేదు నాకు. అది దొరికితే చాలా సంతోషిస్తాను. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి అబ్బాయి. తర్వాత ఇప్పుడు ఆర్కెస్ట్రా అంతా తను కండక్ట్ చేసి ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తున్నాడు. రాజేశ్వరరావు గారి కొడుకు, ఆయన పేరు నిలబెట్టాడు మ్యూజిక్ డైరెక్షన్లో. అది రాజేశ్వరరావు గారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టరు. ఆయన గొప్ప పాఠకుడు. నా చిన్నప్పుడు ఆయన పాటలు ప్రైవేట్ సాంగ్స్ విపరీతమైన హిట్స్ అనమాట. అప్పుడంతా ప్రైవేట్ సాంగ్స్ చాలా హిట్ అయ్యేవి. ఈయన పాటలు, ఘంటసాల గారి పాటలు, బాలసరస్వతి గారి పాటలు చాలా ఫేమస్గా ఉండేవన్నమాట. అవన్నీ చిన్నప్పుడు నేను పాడుకుండేదాన్ని అసలు. కానీ అట్లాంటిది నేను పగలే వెన్నెల ఇవన్నీ రాజేశ్వరరావు గారి దగ్గర పాడతాను అని నేను అనుకోలేదు. కానీ ఆయన దగ్గర నేను పాడాల్సి వచ్చింది. ఆయన కొడుకు దగ్గర కూడా మ్యూజిక్లో పాడాను. తర్వాత రాజకోటి, మీకు తెలుసు, రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటి. రాజ్ అనేది టీవీ రాజు గారి అబ్బాయి, రాజకోటి అని వాళ్ళిద్దరు కలిసి ఎన్నో మ్యూజిక్ డైరెక్షన్ చాలా పాటలు చేశారు. వాళ్ళ మ్యూజిక్లో కూడా నేను పాడాను. అదే వాళ్ళ పిల్లల మ్యూజిక్లో కూడా నేను పాడతాను. నేను ఉండాలి, అంతాక ఉంటే తప్పకుండా పాడతాను. అది వారి గురించి చెప్పాలి కనుక, ఇక్కడ ఉన్నారు కనుక నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళని గురించి చెప్పడం, అందుకని చెప్పాను. అందరూ చాలా గొప్పగా మాట్లాడారు. నాకేం చేతను మాట్లాడడానికి చేత కాదు. ఆవిడ్ని కూడా నేను ఇప్పుడే చూస్తున్నాను. సో చంద్రజ అనే పేరు నాకు చాలా నచ్చింది. అంటే చంద్రజ అంటే చంద్రుడి కూతురా? వెన్నెల. జా అంటే చంద్రజ అంటే చంద్రుడి కూతురు, వెన్నెల అన్నమాట. చంద్రుడి నుంచి పుట్టినది, అది చంద్రజ. చూసారా, దానికి తగ్గట్టే, పేరుకు తగ్గట్టే ఉంది ఆ అమ్మాయి. నేను ఊరికే తమాషాకి చెప్పటం లేదు, ముఖస్థుతి కాదు, పొగడ్డం లేదు. మీరే చెప్పండి, అవునా కాదా? మీకు లాప్సే చెప్తున్నాయి అవునని. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. ఇంకా చాలా గొప్పగా రాణించాలి. ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో సుఖంగా ఉండమ్మా అని దీవిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. నాయన, నాకు నిజంగా మీరేం అనుకోవద్దు, నిన్నంతా జ్వరం, అసలు గొంతు, దగ్గు, జలుబు, పాడగలిగేట్లేదు, అసలు అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు పాడినా కూడా మీరందరూ వెంటనే వెళ్ళిపోతారు. ఏం పాడాలి, నేను అసలు పాడే పరిస్థితి. గోవుల తెలని ఎప్పుడు పాడుతూనే ఉన్నాను, వింటూనే ఉన్నారు. గున్నమావిడ గర్ర అంటుంది, గొంతు భయంకరంగా ఉంటుంది. గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది, గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఓయ్ గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. థ్యాంక్ యూ. మీరు అడిగారు కనుక, గోవులు తెల్లన గుప్పయ్య నల్లన గోతులు ఎర్రన ఎందువలన, ఓయ్ ఓయ్ గోతులు ఎర్రన ఎందువలన, ఓయ్ లా 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 లా, ఓయ్ ఓయ్ లా 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 లా. తెల్లావు కడుపు. ధన్యవాదాలు, చక్కగా మాట్లాడారు.
చక్కగా పాడారు. గొంతు బాగాలేకపోయినా చక్కగా పాడినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు రచయిత్రి స్పందన డాక్టర్ రాజేశ్వరి చంద్రజ గారు, డాక్టర్ వాడపల్లి దొమ్మేటి రామలక్ష్మి రాజేశ్వరి చంద్రజ గారు. నమస్కారం. ఒక్క నిమిషం ఏమండి, నన్ను పద్మభూషణ్ జానకి అని చెప్పారు. అది ఆయన తెలియక పొరపాటుగా దాంట్లో పద్మభూషణ్ రాశారు. నేను పద్మభూషణ్ కాదు అని విన్నవించుకుంటున్నాను. పద్మభూషణ్ నేను రిఫ్యూజ్ చేశాను, తీసుకోలేదు, సారీ. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున, పిలవగానే విచ్చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే సమయం చాలా అయింది కాబట్టి నేను సమయం ఎక్కువ తీసుకోను, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. మొట్టమొదటిగా నేను కోరగానే తమ ఆరోగ్యం బాగోలేకపోయినా ఓపికగా వచ్చి నన్ను ఆశీర్వదించి ఇంతసేపు మన కార్యక్రమం ఆలస్యం అయినా సరే ఇంతసేపు ఉండి మధురంగా పాడి మనందరినీ ఎంతో ఆనందింపజేసినటువంటి గాన కోకిల మన జానకమ్మ గారికి, మన ప్రియతమ జానకమ్మ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మిగతా పెద్దలందరికీ కూడా. జానకమ్మ గారి గొంతు గురించి ప్రత్యేకించి నేను చిన్నదాన్ని, నేను చెప్పేదేమీ లేదు. ఆవిడ బహుశా పాడడం మొదలుపెట్టిన తర్వాతే కోయిల బాగా అరవడం, కూయటం, పాడటం మొదలుపెట్టి నేర్చుకుని ఉంటుంది. అంత చక్కటి గొంతు నా చిన్నతనం నుంచి వింటున్నాను, నాకు చాలా ఇష్టం. అలాంటి అమ్మతో నేను మంచి కాంప్లిమెంట్ అందుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆమెకు నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పెద్దలంతా నా కథల గురించి చెప్పారు. ఫైనల్గా నేను నా స్పందనని చాలా తక్కువ టైంలో ముగిస్తాను. కేబీ లక్ష్మి గారు అన్నట్టు నా కథలు నిడివి కాస్త ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే పత్రికకి పంపించాలి అన్న, కేవలం పత్రికలో పేరు చూసుకోవాలి, లేదంటే ఒక కథ పడిందని చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో నేను రాసిన కథలు కావు. నేను చెప్పాలనుకున్నది కాస్త నిడివి ఎక్కువైనా రాజీ పడకుండా, సరే చూద్దాము, పత్రికల్లో వేసుకోవడానికి ఇది కష్టమే ఈ రోజుల్లో, తర్వాత ఇతివృత్తాలు నచ్చుతాయో లేవో చదివిన తర్వాత కదా నాకు తెలుస్తుంది, ప్రజలు చదివి మళ్ళీ నాకు చెప్తే నాకు తెలుస్తుంది. అందువల్ల సరే చూద్దాము, ఏదైనా సరే కథా సంకలనం కింద వేసేద్దాము, ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో నేను నా మనసులో ఉన్న ఉద్దేశాలని కథలుగా, నేను చూసిన విషయాలని నేను వివరించడానికి ప్రయత్నించాను. అందులో భగవత్ కృప, గురువుల కృప, నా శ్రేయోభిలాషులు అందరి ఆశీర్వాదం, ముఖ్యంగా నేను మొట్టమొదటి కృతజ్ఞతలు తెలియజేసుకోవలసింది నా వెనక ఉండి నిరంతరం నన్ను నడిపించేటటువంటి సంస్కారం మూర్తిభవించినటువంటి నా భర్త అయినటువంటి శ్రీ స్వామి గారికి శిరస పాదాభివందనం చేస్తున్నాను. ప్రతి స్త్రీ విజయం వెనక పురుషుడు, పురుషుడి విజయం వెనక స్త్రీ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ వెనుక ఉండటం కాదు, పక్కన ఉండి నడిపిస్తేనే ఏదైనా సరే విజయాన్ని దోహదం చేస్తుంది. అలాగే నా భర్త నన్ను నేను ఇష్టపడే రంగాల్లో తప్పకుండా కృషి చేయమని, పక్కనే ఉండి నడిపిస్తూ వెన్నుదన్నుగా ఉంటూ ఎటువంటి శ్రమైనా సరే ఓర్చుకుని తనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో, తనకు ఇండస్ట్రియలిస్ట్, బిజీ షెడ్యూల్లో నా గురించి చాలా సమయాన్ని కేటాయించి ఒక కళాకారిణిగా, రచయిత్రిగా ఈరోజు మీరందరి చేత నేను ప్రశంసలు పొందుతున్నానంటే ఆయన నాతో ఉన్నారు, నన్ను నడిపిస్తున్నారు. అందువల్లనే నేను బయటికి రాగలుగుతున్నాను. ఈ స్త్రీ స్వేచ్ఛలు, ఈ స్వతంత్రాలు, సమాన హక్కులు, సమాచార హక్కు ఉందిలేండోయ్, కానీ సమాన హక్కులు ఇటువంటివన్నీ కూడా పుస్తకాల్లో వాటిల్లో ఉంటాయి తప్ప బయట ఎక్కడా
90% లేవు. కేవలం పురుషుల సహకారంతోనే స్త్రీలు బయటకి రాగలుగుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఉంది. సమాజం మారలేదు. ఎప్పటికి మారుతుందో నాకు తెలీదు. మంచి రోజులు రావడానికి, మంచి సమాజం ఏర్పడడం కోసమే నా ప్రయత్నం తప్ప నా కథల్లో ఇతివృత్తాలన్నీ కూడా మేడం చెప్పినట్టు చాలా సామాన్యమైనటువంటి ఇతివృత్తాలు. తిండికి బట్టకి కూడా కరువైపోయినటువంటి స్త్రీల పాత్రలు, పురుష పాత్రలు కూడా. ఎందుకు అనంటే మానవ జీవితంలో విడదీయలేనటువంటి భాగం పేదరికం. పేదరికం అంటే అడుగు తినడాలని కాదు, ప్రతి విషయంలోనూ కొరత. ఇంట్లో ఉన్న 10 మంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 10 మంది కలిపి పండగ నాడు బూరెలతో భోజనం చేయడం అనేది కుదరనప్పుడు అది పేదరికం. అంటే కొనుక్కోలేనప్పుడు. ఈ రోజుల్లో మరి కొనుక్కోగలుగుతారో లేదో అది మనందరికీ తెలుసు. ఏమైనప్పటికీ మనం అనుకున్న విధంగా మన పిల్లల్ని పెంచలేనప్పుడు, మన ఆర్థిక పరిస్థితులు సరిపోనప్పుడు, భార్యలకు సరైనటువంటి ఆమె ఆశలు తీర్చలేని పరిస్థితిలో సంపాదనలు ఉన్నప్పుడు ఇవన్నీ పేదరికాలే. పేదరికం అంటే కేవలం ఏదో ఒక భిక్షాపాత్ర పట్టుకుని బయటికి అడుకోవటానికి వెళ్ళిపోవటం కాదు. ఎన్నో రకాల ఇబ్బందులు. మన పిల్లలు కలలు కనేటటువంటి జీవితాన్ని మనం ఇవ్వలేకపోవడం మన మనస్సును బాధించే పేదరికం. అలాగే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. ఎన్ని సమస్యలు వచ్చినా నా కథల్లోని నేను చెప్పే పాత్రల ద్వారా నేను చెప్పదలుచుకున్నది, ప్రయత్నం చేస్తున్నది ఒకటే. స్త్రీ కేవలం బలం లేనిది, ఆత్మబలం లేనిది. బలం అంటే శారీరక బలం కాదండి, మానసిక బలం. ఆత్మబలం లేనిది, తర్వాత ఒకళ్ళు తోడుంటే గానీ ఏమీ చెయ్యలేనిది, ఏదో ఒక పరిస్థితికి ఎలాగో ఒకలాగా బెండ్ అయిపోయి జీవితాన్ని ఏదో ఒక పద్ధతిలో నడిపించుకుపోయేది, ప్రతి విషయంలో రాజీ పడిపోయేది అనేది కాదు. ఎంత కష్టమైనా సరే తన వ్యక్తిత్వాన్ని, నా కథల్లో పాత్రలు ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎంత కష్టమైనా తన వ్యక్తిత్వాన్ని వదులుకోని పరిస్థితుల్లో స్త్రీ ఎదుర్కోవాలనేది నా కోరిక. అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. బయటికి వస్తున్నాము, పనులు చేసుకుంటున్నాము, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. ఈ రోజుల్లో వింటూ ఉంటే తెల్లవారి పేపర్ తీస్తే బాలికల మీద, ముక్కుపచ్చలారని పిల్లల మీద అఘాయిత్యాలు సాధారణమైనటువంటి వార్తలు అయిపోయాయి. అవి మన మనస్సును కదిలించడం కూడా మానేశాయి. ఓసారి ఇలా పేపర్ చెప్తున్నాం, ఓహో సామూహిక అత్యాచారాలా, కానీలే అని తర్వాత పేపర్ చూస్తున్నాం, ఓహో బంగారం కోసం మెడ నరికేశారా, కానీలే. ఈ కానీలే ఎక్కువైపోయి మనకి స్పందన అనేది కరువైపోయింది. మనం ఏంటంటే సమాజాన్ని ఉద్ధరించని అవసరం లేదు, ఏం ఉద్ధరించాలన్నా మనం ఉద్ధరించుకుంటే టోటల్గా సమాజాన్ని ఉద్ధరించినట్టే. ఎందుకంటే సమాజం అంటే మనమే కాబట్టి. నా కథల్లో కాటికాపరి కన్నీళ్లు నేను బాగా హోప్స్ పెట్టుకుని రాసిన కథ. ఎందుకంటే కేవలం డబ్బు సంపాదన గురించే బ్రతుకుతూ, డబ్బు సంపాదన గురించే ఆ మార్గాలు అన్వేషిస్తూ, డబ్బు చాలా ఇంపార్టెంట్, నేను కాదన్ను. నాకే జబ్బు చేస్తే నేను వెళ్ళేది కార్పొరేట్ హాస్పిటల్కే, అక్కడ నాకు డబ్బు అవసరమే, అందుకు కాదు. కానీ ఎంతవరకు మనం డబ్బు మనల్ని శాసించాలి అనే పరిస్థితి వచ్చేసిందంటే అయిపోయినట్టే. డబ్బుని మనం శాసించే పద్ధతిలో మనం మెయింటైన్ చేసుకుంటూ మన కుటుంబాన్ని విలువలతో నడిపించుకోవడం ఒక్కటే నేను చెప్పదలుచుకున్న విషయం. విలువలు, పురుషులకిచ్చే విలువ భర్తకిచ్చే విలువ భర్తకి, మామకిచ్చే విలువ మామకి. ఎంతో మంది పురుషులతో కలిసి స్త్రీ జీవిస్తుంది. అంత మాత్రం చేత వాళ్ళు పురుష ద్వేషం చూపించాల్సిన అవసరం లేదు. అలాగే ఏమంటారు, భార్యా బాధితులు ఉన్నారు. పురుషుల్లో చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్న వాళ్ళు ఎంతో మందిని నేను చూస్తున్నాను. అలాగని స్త్రీలు మంచివాళ్ళు కారా అంటే అందరూ మంచివాళ్లే. పరిస్థితులే వాళ్ళని చెడ్డవాళ్ళని చేస్తాయి. పరిస్థితులు ఏమిటో, సమస్యలు ఈ మధ్యన ఏదో ఛానల్లో నేను చూశాను. నేను ఏది విమర్శించదలుచుకోలేదు, అంత వయస్సు అనుభవం నాకు లేవు. నేను చూసేది ఒక్కటే, మన పిల్లల్ని మనం సంస్కారవంతులుగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత, అవకాశం మనకుంది. అంతవరకు మనం మన బాధ్యతల్ని నెరవేరుస్తున్నామా లేదా? ఈవిడిలాగా చెప్తుందిలే, ఈవిడికి ఏదో కలిసి వచ్చేవాళ్ళు ఉంటారని చెప్పి మనందరికీ ఉంటారా ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. కలిసి వచ్చేవాళ్ళు ఉండక్కర్లేదు, నాకు కూడా కలిసి వచ్చేవాళ్ళు మొన్నటిదాకా లేరు.
నా భర్త నన్ను అర్థం చేసుకునే రోజులు రాబట్టి, నేను ఆయన సంస్కారవంతుడు అయి ఉండబట్టి నేను చాలా విషయాల్లో ముందుకు రాగలిగిన అవకాశం ఉంది. కానీ స్త్రీలందరికీ అటువంటి అవకాశం ఉండదు కాబట్టి పిల్లల్ని, ఇది ఆడపిల్లలనైతే గవర్నమెంట్ స్కూలు, మగపిల్లలనైతే కార్పొరేట్ స్కూలు, ఇలాగ విడదీసి మన డబ్బు అవసరాలు ఏమిటో వాళ్ళకి తెలియవు. ఎంతసేపు నాన్న వస్తే కొంటాడు, ఆ నాన్న వచ్చినా కొనలేడు. ఏం చేస్తారు? వాళ్ళ తాలూకా జీవన విధానాలు, వాళ్ళ సంపాదనలు, వాళ్ళ కెపాసిటీస్ అన్నీ కూడా మగాడి యంత్రం ఏం కాదు కదా. అదేదో అలీబాబా అద్భుత దీపంలాగా మగవాడు అనేసరికల్లా అవసరాలన్నింటికీ సరిపడే డబ్బు సంపాదించే యంత్రం కాదు. పాపం అతడి కెపాసిటీ ఎంతో అతడి కెపాసిటీకి సరిపడే సంపాదించగలడు. అందువల్ల నేను చెప్పవలసింది నేను కథల్లో చెబుతున్నాను. అది ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. పిల్లలని సంస్కారవంతంగా తయారు చేస్తే మనం చాలు. తదుపరి సమాజం సంస్కారవంతంగా తయారవుతుంది. ఇంకా కళలు, మిగతా విషయాలు ఇవన్నీ కూడా ప్రాప్తాన్ని బట్టి వస్తాయి. ఈ కాటికాపరి కన్నీళ్లు కథలో సార్ కూడా అదే చెప్పారు. కాటికాపరి కన్నీళ్లు కథలోని చనిపోతే తగలపెట్టడానికి కూడా అవకాశం ఉండదు. లక్షలు కోట్లు సంపాదించి వెనకేసుకుంటారు. ఏం లాభం? వాళ్ళ అవినీతిని చూసో, మరొకదాన్ని చూసో, వాళ్ళ తాలూకా రిజర్వ్డ్ మెంటాలిటీని చూసో ఎవ్వరు కనీసం మోతకు కూడా ఎవరు రారు. ఆఖరికి ఆ కాటికాపరి ఏదో చేస్తాడు, మొత్తం మీద అది ఎండింగ్. ఈ రెండో కథా సంకలనం నేను చాలా ధైర్యంతో చేశాను. దీన్ని ప్రజలు ఆదరిస్తారని, ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. మన కథలు కూడా దీని ముందర సంకలనం చాలా చోట్ల నుంచి నాకు అభిమానులు ఫోన్లు చేస్తూ ఉంటారు, అయిపోయాయి, ఎక్కడ దొరుకుతాయని. రెండోసారి ముద్రిస్తే దొరుకుతాయి. ఆ ప్రయత్నాలు ఎలాగూ చేస్తున్నాను. కానీ కథలు చదువుతున్నారు, ఇష్టపడుతున్నారు అని అంటే అందులో ఉన్న విషయం మనసుకు తడితేనే అది జరుగుతుంది. ఆ విధంగానే నేను చేస్తున్నాను. పేదరికం ఒకటే శాపం కాదు, మంచి భర్త దొరకపోవడం శాపం కాదు, తర్వాత మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం శాపం కాదు, మనల్ని మనం తీర్చిదిద్దుకోలేకపోవడం శాపం. మనల్ని మనమే షేప్ చేసుకుందాం, మన పిల్లల్ని బాగా పెంచుదాం. మనకి సంబంధించినంత వరకు మన ఇంటిని